గీతను మరో గీతతో పోల్చినప్పుడే ఆ గీత యొక్క లక్షణం మనకి తెలుస్తుంది. ఈ రెండు గీతల్లో ఏది పెద్దది ఏది చిన్నది అని అడిగితే ఎవరైనా చెప్పగలుగుతారు. అంతేగాని ఒకే గీత ఉన్నప్పుడు ఈ గీత పెద్దదా చిన్నదా అని అడిగితే టెన్సెస్ నేర్చుకునేటప్పుడు కూడా కాస్త దగ్గర లక్షణాలతో ఉన్న మరో టెన్స్ ని పోల్చుకోండి. అప్పుడు అది మీకు క్రిస్టల్ క్లియర్ గా అర్థం అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇంగ్లీష్ వ్యాకరణంలో 70% టెన్స్లపై ఆధారపడి ఉంటుంది. మొత్తం 4 × 3 12 మరియు ఫస్ట్ పర్సన్. కాబట్టి ఇంక మనం ఆ ప్రశ్నే లేదు. హ్యాజ్ బీన్ వచ్చేటటువంటి ప్రశ్నే లేదు. ఇక్కడ హ్యావ్ పాటికి మేము ఉత్తరం రాస్తూ ఉన్నాను ఇట్లా అనుకుంటాం కదా, అదే పాస్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ వచ్చిన సబ్జెక్ట్ వి. ఈ WEV అనేది ఫస్ట్ పర్సనే, కానీ సెకండ్ సెట్ ఆఫ్ సబ్జెక్ట్స్ కి హ్యాస్ బీన్ ప్లస్ ఈట్ ప్లస్ ఇన్, హ్యాస్ బీన్ ఈటింగ్. నమస్తే ఫ్రెండ్స్, ఫండమెంటల్ ఇంగ్లీష్ లో ఇది 3వ వీడియో. దానిలో భాగంగా ఈరోజు టెన్సెస్ గురించి సంక్షిప్తంగా, అతి సరళంగా, అతి ఉపయోగకరంగా మీ చేతి మునివేళ్లలో అంటే ఫింగర్ టిప్స్ లో సబ్జెక్టు ఉండేలాగా చెప్పుకుందాం. అలాగే అన్ని రకాల వాక్యాలలో ఒకే ఉదాహరణ తీసుకోవటం ద్వారా మీకు సబ్జెక్టు మీద చక్కటి అవగాహన ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెన్సెస్ అంటే ఏమిటి, వాట్ ఆర్ టెన్సెస్, టెన్సెస్ తెలుసుకోవటం వల్ల ప్రయోజనం ఏమిటి, బెనిఫిట్స్ ఆఫ్ లెర్నింగ్ టెన్సెస్, హౌ టు స్టడీ టెన్సెస్, అసలు ఈ టెన్సెస్ ని మనం ఎలా నేర్చుకోవాలి, అలాగే ఈ టెన్సెస్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ విషయాన్ని మనం చివరిలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ ఒక్క వీడియోలోనే చూద్దాం, సరేనా? ఫ్రెండ్స్, పాఠంలోకి వెళదాం. టెన్స్ అంటే ఒక పని ఏ సమయంలో జరిగిందో తెలిపేది. అంటే ఆ పని ప్రస్తుతం జరుగుతుందా, గతంలో జరిగిపోయిందా, లేదా భవిష్యత్తులో జరగబోతోందా, ఇది వివరించేదే టెన్స్. ఇవి లేకుంటే మీ వాక్యాలు అర్థం కావు. టెన్స్ రిప్రజెంట్స్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. ఓకే, క్లియర్? టెన్సెస్ తెలుసుకోవటం వల్ల ప్రయోజనం ఏమిటి? బెనిఫిట్స్ ఆఫ్ లెర్నింగ్ టెన్సెస్ గురించి చూద్దాం. మనం చెప్పాలనుకున్న విషయాన్ని సరైన సమయం, సందర్భానుసారం చెప్పవచ్చు. ఇది ఈ టెన్స్ నేర్చుకుంటే. ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు లేదా వ్రాసేటప్పుడు తప్పులు లేకుండా కమ్యూనికేట్ చేయవచ్చు. ఓకే, అలాగే వాక్య నిర్మాణములో అత్యంత స్పష్టత వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇంగ్లీష్ వ్యాకరణంలో 70% టెన్స్లపై ఆధారపడి ఉంటుంది. వీటిని మీరు నేర్చుకుంటే మీకు స్పష్టంగా మాట్లాడే, అర్థం చేసుకునే సామర్థ్యం వస్తుంది. ప్రశ్నలు అడగటం, కథలు చెప్పటం, ప్రణాళికలు వివరించటం వంటివన్నీ కూడా టెన్సెస్ ద్వారా సాధ్యము. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఈ టెన్సెస్ లను మనం ఎలా నేర్చుకోవాలి, హౌ టు స్టడీ టెన్సెస్ చూద్దామా? డైలీ ప్రాక్టీస్. రైట్ 5 sentences డైలీ ఇన్ ఈచ్ టెన్స్. ప్రతి టెన్స్ లో కూడా 5 వాక్యాలు చొప్పున మీరు రోజు రాయాలి. అలాగే స్పీక్ అలౌడ్. డిస్క్రైబ్ యువర్ డే యూజింగ్ టెన్సెస్. బిగ్గరగా మాట్లాడండి. మీ రోజు జరిగే ప్రతి విషయాన్ని కూడా టెన్సెస్ లో చెప్పటానికి ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు స్కూల్, నౌ ఐఎమ్ స్టడీయింగ్, టుమారో ఐ విల్ ప్లే, ఇలా అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అలాగే వాచ్ అండ్ లెర్న్. అబ్జర్వ్ టెన్సెస్ ఇన్ మూవీస్, సాంగ్స్ ఆర్ యూట్యూబ్ వీడియోస్. మీరు చూసి నేర్చుకుంటూ ఉండాలి. సినిమాలు చూసేటప్పుడు కానీ, పాటలు వినేటప్పుడు కానీ, యూట్యూబ్లో వీడియోలు చూసేటప్పుడు కానీ మీ ఆలోచన టెన్సెస్ కి కేంద్రీకరించుకుని ఇది ఏ టెన్స్ అయి ఉంటది అట్లా మనం క్వశ్చన్ చేసుకుంటూ మీరు వీడియోలు చూడాల్సి ఉంటుంది లేదా పాటలు వినవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం టెన్సెస్ ని మంచిగా నేర్చుకోవచ్చు, సరేనా? అసలు టెన్సెస్ ఎన్ని రకాలు? టెన్సెస్ ప్రధానంగా 3 రకాలు. ప్రతిదీ కూడా మళ్ళీ 4 ఉపరకాలుగా విభజించబడింది. మొత్తం 4 × 3 12. ఇవన్నీ మీకు తెలుసు, అయినా ఒక్క నిమిషంగా చెప్పేసుకుందాం, సరేనా? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్.
ప్రజెంట్ టెన్స్ వచ్చేసి 4 రకాలుగా విడగొట్టబడింది కదా. అది సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇలాగే సేమ్ ఇంతే, ఇంకా పాస్ట్ టెన్స్ కూడా ఇంతే కదా. సింపుల్ ప్రజెంట్ బదులు సింపుల్ పాస్ట్ అని పెడతాం. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే ఫ్యూచర్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని ఒక ఉదాహరణ ద్వారా వివరించుకుంటే అయిపోయే. సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం టెన్సెస్ నేర్చుకోవడం కోసం యాపిల్ని ఉపయోగించుకుందాం. యాపిల్ అనేది ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం ఈ టెన్స్ ని కన్ఫ్యూజ్ లేకుండా నేర్చుకోవడం కోసం యాపిల్ తినడం అనేటటువంటి వాక్యాన్ని ఉదాహరణగా తీసుకుందాం. ఇప్పుడు టెన్సెస్ ని ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. ముందుగా ప్రజెంట్ టెన్స్. ఈ ప్రజెంట్ టెన్స్ అనేది ఎలా విడగొట్టబడింది? సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ముందుగా సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే రోజు చేసే పనులు లేదా అలవాట్లు చెప్పడానికి ఈ యొక్క టెన్స్ ను ఉపయోగిస్తాం. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, రోజు చేసే పనులు లేదా అలవాట్లు చెప్పడానికి ఈ టెన్స్ ను ఉపయోగించుకుని ఈ టెన్స్ లో ఉన్నటువంటి సింటాక్స్ ప్రకారమే వాక్య నిర్మాణం చేస్తాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. నేను ప్రతిరోజు ఒక యాపిల్ తింటాను. రోజు తినటం అనేది ఒక హ్యాబిట్ కాబట్టి దీనిని ఈ టెన్స్ లో రాయాలి. ఈ టెన్స్ యొక్క సింటాక్స్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంతే, సింపుల్. SVO. కాకపోతే ఇక్కడ వెర్బ్ అనేది సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెర్బ్ కి ఎస్ గాని ఎస్ గాని వస్తుంది. మిగతా అన్ని సందర్భాలలో మామూలుగానే ఉంటుంది. ఇది వాక్యాలు రాసేటప్పుడు మీకే అర్థమవుతుంది. సరేనా? ఇప్పుడు నేను ప్రతిరోజు యాపిల్ తింటాను. ఐ ఈట్ యాన్ యాపిల్ ఎవ్రీడే. ఐ అనేది సబ్జెక్టు, ఈట్ అనేది వెర్బ్, యాన్ అనేది ఆర్టికల్, యాపిల్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, ఐ ఈట్ అన్ యాపిల్. ఎప్పుడు? ప్రతిరోజు. ఇది కాంప్లిమెంట్ లేదా రిమైనింగ్ పార్ట్. ఐ ఈట్ యాన్ యాపిల్ ఎవ్రీడే. అయిపోయింది. ఇక్కడ యాన్ అనేది ఎందుకు వచ్చింది? ఇంగ్లీష్ రూల్ ప్రకారం కౌంటబుల్ నౌన్ కి ముందు ఒక ఆర్టికల్ ఖచ్చితంగా రావాలి. ఏ గాని యాన్ గాని. ఏ అనేది హల్లు శబ్దం అయితే వస్తుంది, యాన్ అనేది అచ్చు శబ్దం అయితే వస్తుంది. ఇక్కడ యాపిల్ అనేది అచ్చు కాబట్టి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇదే వాక్యం ప్రజెంట్ కంటిన్యూస్ లో ఎలా ఉంటుంది? అసలు ప్రజెంట్ కంటిన్యూస్ లో ఏ వాక్యాలు రాస్తాం? ఇప్పుడు ఈ క్షణంలో జరుగుతున్న పని అయితే మనం ప్రజెంట్ కంటిన్యూస్ లో రాయాలి. నేను యాపిల్ తింటున్నాను, ఇప్పుడు తింటున్నాను. ఐ ఆమ్ ఈటింగ్ యాన్ యాపిల్. దీని సింటాక్స్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ఏదో ఒకటి వస్తుంది. ఏదో ఒకటి అంటే ఎట్టా వస్తుంది? సబ్జెక్ట్ ని బట్టి వస్తుంది. సబ్జెక్ట్ ఐ అయితే యామ్ వస్తుంది. మిగతా అన్ని సందర్భాలలో సింగులర్ అయితే ఈజ్, ప్లూరల్ అయితే ఆరు సబ్జెక్ట్. అది తర్వాత మనం ఒక టేబుల్ ద్వారా నేర్చుకుందాం. తర్వాత వెర్బ్ తో పాటు ఇంగ్ కూడా వస్తుంది. ఇక్కడ SVOనే ఉంది. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ముందు ఈజ్, యామ్, ఆర్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్లు ఉంటాయి. మెయిన్ వెర్బ్ కి ఇంగ్ చేరుతుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ఐ యామ్ ఈటింగ్ యాన్ యాపిల్. ఐ అనేది సబ్జెక్టు, యామ్ అనేది హెల్పింగ్ వెర్బ్, ఈటింగ్ అనేది V1 ప్లస్ ఇంగ్. మెయిన్ వెర్బ్, యాన్ యాపిల్ అనేది రిమైనింగ్ పార్ట్ లేదా ఆబ్జెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఐ యామ్ ఈటింగ్ యాన్ యాపిల్. నేను యాపిల్ తింటున్నాను. ప్రజెంట్ కంటిన్యూస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దీనిలో మనం ఏం రాస్తామంటే ఇప్పుడే పూర్తయిన పని, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. యాపిల్ తినేశాడు, నేను యాపిల్ తినేశాను. ఐ హావ్ ఈటన్ ఎన్ యాపిల్. నేను యాపిల్ తినేశాను. జస్ట్ ఐ హావ్ ఈటన్ యాన్ యాపిల్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మిత్రులారా, దీని యొక్క సింటాక్స్ వచ్చేసి సబ్జెక్ట్ వస్తుంది ప్లస్ హ్యావ్ గాని హ్యాజ్ గాని వస్తుంది. దీన్ని మనం హెల్పింగ్ వెర్బ్ అందాం లేదా హ్యాజ్ రూపాలు అందాం. ఓకే, ఆ తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, వెర్బ్ యొక్క మూడో రూపం గో, వెంట్, గాన్. ఆ గాన్ అనేది వస్తుంది ఇక్కడ. ఈట్, ఏట్, ఈటెన్. ఇక్కడ ఈటెన్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఆబ్జెక్ట్ లేదా రిమైనింగ్ పార్ట్. చెప్పండి ఇప్పుడు. నేను యాపిల్ తినేశాను. సబ్జెక్టు ఐ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్. హ్యావ్ ఎప్పుడు వస్తుందంటే
ఇక్కడ హ్యావ్ ఎప్పుడు వస్తుందో కాదు, హ్యాజ్ ఎప్పుడు వస్తుందో తెలుసుకోండి. హ్యాజ్ అనేది సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వస్తుంది, మిగతా అన్ని సందర్భాల్లో హ్యావ్ వస్తుంది. ఇలా తెలుసుకుంటే ఈజీ కదా. ఇక్కడ ఐ అనేది థర్డ్ పర్సన్ కాదు కాబట్టి ఇక హ్యావ్ అనేది వస్తుంది. ఐ హ్యావ్ వెర్బ్ యొక్క మూడో రూపం ఈటెన్, ఆ తర్వాత యాన్ యాపిల్. ఆబ్జెక్ట్ వచ్చేసి యాన్ యాపిల్. యాన్ అనేది దాని తోక అనమాట, ఖచ్చితంగా ఉంటుంది అది ఆర్టికల్ దానికి. ఓకే, ఐ హ్యావ్ ఈటెన్ యాన్ యాపిల్. ఇది కూడా అయిపోయింది. ఇంకా మిగిలింది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కొంతకాలం క్రితం బిగిన్ అయింది, ఇంకా జరుగుతూనే ఉంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే కొంతకాలం క్రితం మొదలై ఇంకా యాపిల్ ని తింటూనే ఉండాలన్నమాట. సరేనా? ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ ఇంతకుముందు హ్యావ్ గాని హ్యాజ్ గాని వచ్చింది కదా, ఇక్కడ హ్యావ్ బీన్ గాని హ్యాజ్ బీన్ గాని వస్తుంది, అంతే తేడా. ఆ తర్వాత ఇది కంటిన్యూస్ అనే పదం ఎప్పుడైతే ఉంటుందో మీకు ఖచ్చితంగా వెర్బ్ కి ఇంగ్ అనేది ఉండాలి. ఇక్కడ కూడా V1 వచ్చేసి దానికి ఇంగ్ ఉంటుంది ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు చెప్పండి, సబ్జెక్టు ఐ, సింటాక్స్ ప్రకారం హ్యావ్ బీన్ గాని హ్యాజ్ బీన్ గాని రావాలి. హ్యాజ్ బీన్ ఎప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వస్తుంది సబ్జెక్టు. ఇక్కడ సబ్జెక్ట్ ఐ అనేది సింగులర్ మరియు ఫస్ట్ పర్సన్ కాబట్టి ఇంక మనం ఆ ప్రశ్నే లేదు. హ్యాజ్ బీన్ వచ్చేటటువంటి ప్రశ్నే లేదు. ఇక్కడ హ్యావ్ బీన్ వస్తుంది. ఐ హ్యావ్ బీన్. ఆ తర్వాత ఈట్ ప్లస్ ఈటింగ్. ఆ తర్వాత యాన్ యాపిల్. ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ అన్ యాపిల్. ఇది మీకు అర్థం అవటం కోసం ఫర్ 10 minutes 10 నిమిషాలుగా యాపిల్ తింటూనే ఉన్నాను. ఈ మాట నువ్వు రాయకపోయినా ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ అన్ యాపిల్ అంటే ఒక పని ఒక టైంలో స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతూనే ఉంది అని అర్థం. మీకు అర్థం అవటం కోసం ఫర్ 10 minutes 10 నిమిషాలుగా నేను యాపిల్ తింటూనే ఉన్నాను అంటే 10 నిమిషాల క్రితం బిగిన్ చేసిన పని ఇంకా కొనసాగుతూ ఉంది. ఇక్కడ మీకు టెక్నిక్ మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఆ వాక్యంలో మనకి పర్ఫెక్ట్ అనే పదం ఉంది, కంటిన్యూస్ అనే పదం ఉంది. పర్ఫెక్ట్ అంటే హ్యాజ్ గాని హ్యావ్ గాని ఉంటది ఎప్పుడు కూడా. కంటిన్యూస్ అంటే వెర్బ్ కి ఇంగ్ చేరుతుంది. అది ఏ కంటిన్యూస్ అనే పదం ఎక్కడొచ్చినా సరే మీకు సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్ కావచ్చు, పాస్ట్ కంటిన్యూస్ కావచ్చు, ఫ్యూచర్ కంటిన్యూస్ కావచ్చు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఏదైనా సరే ఆ కంటిన్యూస్ అనే పదం కలిపితే మీకు ఆ కంటిన్యూస్ అనే పదం కనిపెడితే వెర్బ్ కి ఇంగ్ ఉండాల్సిందే. ఆ పర్ఫెక్ట్ అనే పదం కనిపిస్తే మనకి హ్యాజ్ గాని హ్యావ్ గాని ఉండాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ అన్ యాపిల్ ఫర్ 10 minutes. నేను 10 నిమిషాలుగా యాపిల్ తింటూనే ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ స్టేయింగ్ ట్యూన్డ్. లెట్స్ కంటిన్యూ ద నెక్స్ట్ పార్ట్. ఇప్పుడు మనం పాస్ట్ టెన్స్ గురించి చెప్పుకుందాం. ఈ పాస్ట్ టెన్స్ లో కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ అని, పాస్ట్ కంటిన్యూస్ అని, పాస్ట్ పర్ఫెక్ట్ అని, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ఉంటాయి కదా. ఈ సింపుల్ పాస్ట్ అంటే చాలా సింపుల్, గతంలో అయిపోయినటువంటి పని. నేను నిన్న యాపిల్ తిన్నాను లేదా మొన్న తిన్నాను. గతంలో ఒక పని అయిపోతే దాన్ని మనం సింపుల్ గా సింపుల్ పాస్ట్ లో చెప్పాలి. దీని యొక్క సింటాక్స్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V2 వెర్బ్ టు అంటే పాస్ట్ టెన్స్ రూపం, వెర్బ్ యొక్క పాస్ట్ టెన్స్ రూపం ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ చూడండి, నేను నిన్న యాపిల్ తిన్నాను. సబ్జెక్ట్ వచ్చేసి నేను, ఐ తిన్నాను, ఈటెన్. కాబట్టి ఇక్కడ మనం రెండవ రూపం రావాలి, రెండవ రూపం రాయాలి. సో ఏట్, ఏం తిన్నాను? యాన్ యాపిల్. యాన్ అనేది ఆర్టికల్ మీకు తెలుసు. ఐ ఏట్ యాన్ యాపిల్. ఇప్పుడు ఎస్టర్డే, ఐ ఏట్ యాన్ యాపిల్ ఎస్టర్డే. దిస్ ఇస్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, ఇప్పుడు ఇదే వాక్యం పాస్ట్ కంటిన్యూస్ లో ఎలా ఉంటుంది? ఈ కంటిన్యూస్ అంటేనే జరుగుతూ ఉన్న పని. ఎప్పుడు జరుగుతున్న పని? ఇప్పుడు మన కళ ముందు జరుగుతూ ఉంటే అది ప్రెజెంట్ కంటిన్యూస్. అలాగే గతంలో ఒక పని ఒక టైంలో జరుగుతూ ఉంది. మనం అనుకుంటుంటాం కదా, నిన్న ఈ సమయానికి నేను అన్నం తింటూ ఉన్నాను, నిన్న ఈ సమయానికి మేము ఇద్దరం పోట్లాడుకుంటూ ఉన్నాము, నిన్న ఈ పాటికి మేము ఉత్తరం రాస్తూ ఉన్నాను, ఇట్లా అనుకుంటాం కదా. అదే పాస్ట్ కంటిన్యూస్. గతంలో ఒకానొక సమయంలో జరుగుతూ ఉన్న పని, ఇక్కడ తింటూ ఉండటం. కాకపోతే మనకి ఆ తేడా ఎలా తెలుస్తుంది? రెండు పనులు జరుగుతున్నప్పుడు ఆ తేడా తెలుస్తుంది. నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను యాపిల్ తింటూ ఉన్నాను. ఇక్కడ రెండు పనులు జరిగినప్పుడు ఆ రెండు పనులను మనం పోలుస్తున్నప్పుడు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. నేను యాపిల్ తింటూ ఉన్నాను అంటే ఇప్పుడా అది ప్రెజెంట్ కంటిన్యూస్ కదా. అలా కాకుండా నువ్వు ఇద్దరు ఫ్రెండ్స్ ఒక రోజు ఒక టైంలో కలిసినప్పుడు ఎలా మాట్లాడుకుంటారు. నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను యాపిల్ తింటూ ఉన్నాను అంటే రెండు పాస్ట్ టెన్సే. యాపిల్ తినటం పాస్ట్ టెన్స్, నువ్వు ఫోన్ చేయటం పాస్ట్ టెన్స్. ఇలా రెండు పనులు జరుగుతున్నప్పుడు
జరుగుతూ ఉన్న పని, కంటిన్యూగా ఉన్న పనిని మనం పాస్ట్ కంటిన్యూస్ లో చెప్తాము. రెండవ పనిని సింపుల్ పాస్ట్ లో చెప్తాం. ఇప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి దాని యొక్క సింటాక్స్ చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ లేదా వర్. సబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్ వస్తుంది, ప్లూరల్ అయితే వర్ వస్తుంది. ఆ తర్వాత వెర్బ్ వన్ ప్లస్ ఇంగ్, ఆ తర్వాత ఆబ్జెక్ట్. ఇంతవరకు చూడండి. ముందు నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను యాపిల్ తింటూ ఉన్నాను. నువ్వు ఫోన్ చేసినప్పుడు, దీని సంగతి పక్కన పెట్టండి. నేను యాపిల్ తింటూ ఉన్నాను, ఇది కంటిన్యూటీ ఉండదు దీంట్లో. కాబట్టి నేను అనేది సబ్జెక్టు, ఆ తర్వాత రావాల్సింది వజ్, ఎందుకంటే ఐ అనేది సింగులర్ కాబట్టి. సో తర్వాత వెర్బ్ వన్ ప్లస్ ఇంగ్, ఈటింగ్. ఏంటిది ఆబ్జెక్టు? ఏం తింటున్నాం? యాన్ యాపిల్. ఐ వాజ్ ఈటింగ్ యాన్ యాపిల్. ఆ తర్వాత కనెక్టివ్ వర్డ్ వెన్. ఆ వెన్ అనేది కూడా పక్కన పెడదాం. తర్వాత జరిగింది ఏంటి? నువ్వు ఫోన్ చేసినప్పుడు, అంటే నువ్వు ఫోన్ చేయటము అనే దాన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ లో రాయాలి, ఎందుకంటే ఇది కూడా అయిపోయిన పనే కదా. అందుకని నీవు ఫోన్ చేశావు, దాన్ని మనం సింపుల్ పాస్ట్ లో ఎలా చెప్తాం? ఎస్ V2 ఆబ్జెక్ట్ కదా, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ యు, V2 వచ్చేసి కాల్డ్, ఆబ్జెక్ట్ వచ్చేసి మీ, యు కాల్డ్ మీ. ఇప్పుడు నీవు ఫోన్ చేసినప్పుడు, ఎప్పుడైతే నువ్వు ఫోన్ చేసావో అప్పుడు. దీనికి మన కనెక్టివ్ వర్డ్ వచ్చేసి వెన్ అనమాట. వెన్, ఎప్పుడైతే. సో ఆ వాక్యం వచ్చేసి ఐ వాజ్ ఈటింగ్ అన్ యాపిల్ వెన్ యూ కాల్డ్ మీ. ఇది పాస్ట్ కంటిన్యూస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చూద్దాం. గతంలో రెండు పనులు జరిగితే మొదట జరిగిన పనిని చెప్పడానికి దీనిని వాడతాం. అంటే గతంలో ఒక పని కంటే ముందే జరిగిన ఇంకో పని ఉందనుకోండి, దానిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రూల్స్ ప్రకారం రాస్తాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, నేను స్కూలుకు వెళ్ళక ముందే యాపిల్ తినేసి ఉన్నాను. ఇక్కడ రెండు పనులు గమనించండి. నేను స్కూలుకు వెళ్ళటం ఒక పని, యాపిల్ తినటం ఒక పని. కానీ ఇక్కడ యాపిల్ తినేసి ఉన్నాను, తినటం అయిపోయింది ఎప్పుడు? స్కూలుకు వెళ్ళక ముందు. కాబట్టి రెండు పనుల్లో ఏది ముందు జరిగింది? స్కూలుకు వెళ్ళటమా, యాపిల్ తినటమా? ఎస్, యాపిల్ తినటం. కాబట్టి యాపిల్ తిన్నాను అనేదాన్ని మనం ఎలా రాయాలి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాయాలి. దీని యొక్క సింటాక్స్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే హ్యాస్ గాని హ్యావ్ గాని వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఎప్పుడు కూడా హ్యాడ్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు చెప్పండి, యాపిల్ తిన్నాను అంటే యాపిల్ తినేసి ఉన్నాను. ఐ హ్యాడ్ ఈటెన్ యాన్ యాపిల్. మరో వాక్యం ఏంటి? నేను స్కూల్కి వెళ్ళాను. ఇది సింపుల్ పాస్ట్ లో చెప్పాలి. ఐ వెంట్ టు స్కూల్. ఐ హ్యాడ్ ఈటెన్ యాన్ యాపిల్. ఐ వెంట్ టు స్కూల్. ఇప్పుడు రెండు వాక్యాలు అయిపోయినాయి, కానీ అది కరెక్ట్ కాదు కదా. నేను స్కూల్కి వెళ్ళక ముందే యాపిల్ తినేసి ఉన్నాను. ఇదంతా ఒకటే వాక్యం. ఈ అర్థం రావాలంటే మనం ఈ రెండు వాక్యాలని బిఫోర్ అనేటటువంటి కనెక్టివ్ వర్డ్ తో కలపాలి. అప్పుడు మాత్రమే నేను స్కూల్కి వెళ్ళక ముందే యాపిల్ తినేసి ఉన్నాను అనే అర్థం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, టోటల్ గా వాక్యం ఐ హ్యాడ్ ఈటెన్ అన్ యాపిల్ బిఫోర్ ఐ వెంట్ టు స్కూల్. అర్థమైందా? సరే, అయితే ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చూద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇది వచ్చేసి గతంలో ఒక సమయం వరకు నిరంతరంగా జరిగిన పనిని చెప్పటానికి దీనిని వాడతాం. ఇది మీకు అర్థం అవ్వాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి గుర్తు తెచ్చుకోండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఒక టైంలో ఒక పని ప్రారంభమై ఇంకా కొనసాగుతూ ఉంటే అప్పుడు అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సేమ్ అదే రూల్, కాకపోతే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కదా, ఇక్కడ అసలు ప్రజెంట్ అనే పదం లేదు కదా. అందుకని గతంలో ఒక టైంలో ప్రారంభమై గతంలోనే అంతమైపోతే అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే కొంతకాలం కొనసాగుతూ ఉండాలన్నమాట. అలా కాకుండా మనం ఉదాహరణకి ఒక వాక్యం తీసుకుందాం. బెల్ మోగటానికి ముందు నేను 5 నిమిషాలు యాపిల్ తింటూనే ఉన్నాను. ఇక్కడ రెండు సన్నివేశాలు లేకపోతే ఒకటే సన్నివేశం తీసుకున్నాం అనుకోండి. నేను 5 నిమిషాలుగా యాపిల్ తింటూనే ఉన్నాను. అది ఎప్పుడు? పాస్టా ప్రెజెంటా? తెలియదు. అప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనుకునే ప్రమాదం ఉంది. అదే బెల్ మోగటానికి ముందు నేను 5 నిమిషాలు యాపిల్ తింటూనే ఉన్నాను అంటే
మనకేమర్థం అవుతుంది, ఇది పాస్ట్ టెన్స్ లో జరిగినటువంటి రెండు పనులు. సో ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఏదైతే కొనసాగింపుగా ఉన్నదో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రూల్స్ ప్రకారం రాయాలి, మిగతా దాన్ని రెండవ దాన్ని సింపుల్ పాస్ట్ లో రాయాలి. ఆ రెండింటిని అక్కడ ఉన్నటువంటి వాక్యం ఆధారంగా కలపటం కోసం ఒక కనెక్టివ్ వర్డ్ వాడాలి. ఓకే, ఇప్పుడు చూడండి, దీంట్లో కంటిన్యూగా జరిగిన పని నేను 5 నిమిషాలు యాపిల్ తింటూనే ఉన్నాను. దీనిని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ప్రకారం రాద్దాం. దీని యొక్క సింటాక్స్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇన్ ప్లస్ ఆబ్జెక్ట్. హ్యాడ్ బీన్ వస్తుంది, అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ వస్తుంది. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి ఐ, తర్వాత హ్యాడ్ బీన్, ఐ హ్యాడ్ బీన్, V1 ఈట్ ప్లస్ సింగ్ ఈటింగ్, ఆబ్జెక్ట్ an యాపిల్. ఎంతసేపు? ఫర్ 5 minutes. ఐ హ్యాడ్ బీన్ ఈటింగ్ an యాపిల్ ఫర్ 5 minutes. తర్వాత బెల్ మోగటం, ఇది సింపుల్ పాస్ట్ లో రాయండి. ఏ బెల్లు? ఆ బెల్లు, మన ఇంటో బెల్లు కాదు. ఆ వాక్యంలో ఏ సందర్భంలో చెప్తున్నారో, ఏ సన్నివేశానికి సంబంధించిందో ఆ బెల్లు. అందుకని మనం ది అనే ఆర్టికల్ వాడి ద బెల్ ర్యాంగ్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ 2 వాక్యాలు అయిపోయినాయి. ఐ హ్యాడ్ బీన్ ఈటింగ్ అన్ యాపిల్ ఫర్ 5 minutes, ద బెల్ ర్యాంగ్. 2 వాక్యాలు మనం బిఫోర్ అనేటటువంటి కనెక్టివ్ వర్డ్ తో కలిపామనుకోండి, అప్పుడు అర్థం ఏమవుతుంది? బెల్ మోగటానికి ముందు నేను 5 నిమిషాలు యాపిల్ తింటూనే ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ ఈటింగ్ అన్ యాపిల్ ఫర్ 5 minutes బిఫోర్ ద బెల్ ర్యాంగ్. ఓకే ఫ్రెండ్స్, ఇది పాస్ట్ టెన్స్ కి సంబంధించినటువంటి అంశం. సరేనా ఫ్రెండ్స్? చివరిగా మనం ఫ్యూచర్ టెన్స్ గురించి చూద్దాం. దీనిలో కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్, అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇది కూడా 4 రకాలుగా విడగొట్టబడిందని మీకు తెలుసు. ముందుగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తులో జరగబోయే పనులను చెప్పడానికి దీనిని వాడతాము. అంటే భవిష్యత్తులో చేయబోయే పని. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేపు యాపిల్ తింటాను. ఐ విల్ ఈట్ అన్ యాపిల్ టుమారో. దీని యొక్క సింటాక్స్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ షల్ గాని విల్ గాని వస్తుంది, ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ షల్ రావాలా విల్ రావాలా అనే డౌట్ వస్తే ఐ వి అనేటటువంటి సబ్జెక్ట్స్ కి షల్ వాడండి, మిగతా వాటికి విల్ వాడండి. కానీ మోడర్న్ ఇంగ్లీష్ లో అన్నింటికి కూడా విల్ మాత్రమే వాడుతున్నారు. నో ప్రాబ్లం, షల్ ఖచ్చితంగా వాడాలని రూల్ ఏమీ లేదు. సరేనా? ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి ఐ, ఆ తర్వాత షల్ లేదా విల్, మనం విల్ పెడదాం. ఐ విల్. వెర్బ్ ఈట్, ఆబ్జెక్ట్ యాపిల్, ఒక యాపిల్, యాన్ యాపిల్. ఎప్పుడు? టుమారో. ఐ విల్ ఈట్ యాన్ యాపిల్ టుమారో. దిస్ ఈస్ ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ అంటే కొనసాగింపు. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్న పని. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే రేపు ఈ సమయానికి జరుగుతూ ఉన్న పని. మనం అనుకుంటూ ఉంటాం కదా, రేపిపాటి సినిమా చూస్తూ ఉంటాను, రేపిపాటికి మా ఫ్రెండ్స్ తో ముచ్చరిస్తూ ఉంటాను, ఇలా. అదే ఫ్యూచర్ కంటిన్యూస్. భవిష్యత్తులో ఒకానొక సమయంలో చేస్తూ ఉండే పని. నేను రేపు ఈ సమయానికి యాపిల్ తింటూ ఉంటాను. దీని సింటాక్స్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ షల్ బి లేదా విల్ బి. సహజంగా విల్ బిని వాడేస్తున్నాం. ప్లస్ V1 ప్లస్ ఇంగ్. ఇంగ్ ఎందుకు వచ్చిందంటే ఇది ప్రెసెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ అన్నింటికి కూడా వెర్బ్ కింగ్ చేరుతుంది. ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఐ, తర్వాత విల్ బి, ఐ విల్ బి, ఈట్ ప్లస్ సింగ్ ఈటింగ్, ఐ విల్ బి ఈటింగ్ యాన్ యాపిల్. ఇప్పుడు అట్ దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికల్లా నేను యాపిల్ తింటూ ఉంటాను. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే గతంలో కంప్లీట్ అయినటువంటి యాక్షన్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే రేపు ఒక సమయానికి కంప్లీట్ అయినటువంటి పని. భవిష్యత్తులో ఒక సమయానికల్లా పూర్తిగా పోయే పని గురించి చెప్పాలి అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాస్తాం. దీని సింటాక్స్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ షల్ హ్యావ్ లేదా విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ గా, రేపు ఉదయం
10 గంటల కల్లా నేను యాపిల్ తినేసి ఉంటాను. ఒక సమయానికి ఒక పని జరిగిపోయి ఉంటుంది అని ఊహించుకుంటున్నాం అనమాట. రేపు ఉదయం 10 గంటల కల్లా నేను యాపిల్ తినేసి ఉంటాను. నేను యాపిల్ తినేశాను అని చెప్పేది నేను యాపిల్ తినేసి ఉంటాను అనే దాన్ని ముందు రాద్దాం. దీని యొక్క సింటాక్స్ ప్రకారం సబ్జెక్ట్ వచ్చేసి ఐ, ఆ తర్వాత విల్ హ్యావ్, ఐ విల్ హ్యావ్. వెర్బ్ యొక్క మూడో రూపం ఈటెన్. ఏంటిది? యాన్ యాపిల్. ఐ విల్ హ్యావ్ ఈటెన్ యాన్ యాపిల్. ఎప్పుడు? రేపు ఉదయం 10 గంటల కల్లా, బై 10 AM టుమారో. దిస్ ఈస్ ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. లాస్ట్ వన్ వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. భవిష్యత్తులో ఒక సమయం వరకు నిరంతరంగా జరుగుతూ ఉండే పని. ఫ్యూచర్ కంటిన్యూస్ కి దీనికి పెద్ద తేడా ఏమి అనిపించదు, అందుకనే ఇది పెద్దగా వాడుకలో లేదు. భవిష్యత్తులో ఒక సమయం వరకు నిరంతరంగా జరుగుతూ ఉండే పని. ఫర్ ఎగ్జాంపుల్, వచ్చే నెల నాటికి నా డైట్ లో భాగంగా నేను ఏడాది కాలంగా యాపిల్స్ తింటూనే ఉన్నట్లవుతుంది. ఇలాంటి ఉదాహరణ ఉంటేనే ఈ యొక్క ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది మనకి అర్థం అవుతుంది. ముందు దీని సింటాక్స్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ షల్ హ్యావ్ బీన్ లేదా విల్ హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇన్ ప్లస్ ఆబ్జెక్ట్. వచ్చే నెల నాటికి బై నెక్స్ట్ మంత్, వచ్చే వారం నాటికి బై నెక్స్ట్ వీక్, వచ్చే రోజు నాటికి బై నెక్స్ట్ డే. ఇది ఓకే కదా? ఆ తర్వాత నా డైట్ లో భాగంగా, దీన్ని మనం తర్వాత దీని సంగతి చూద్దాం. నేను ఏడాది కాలంగా యాపిల్స్ తింటూనే ఉన్నట్లు అవుతుంది. దీన్ని మనం ఈ సింటాక్స్ ప్రకారం రాయండి. సబ్జెక్ట్ వచ్చేసి ఐ, నెక్స్ట్ విల్ హ్యావ్ బీన్, నెక్స్ట్ V1 ప్లస్ ఇన్, ఈటింగ్. ఏంటి? యాపిల్స్. ఎప్పుడు? సంవత్సర కాలంగా, ఫర్ ఏ ఇయర్. ఇప్పుడు చివరిలో నా డైట్ లో భాగంగా, యాజ్ పార్ట్ ఆఫ్ మై డైట్, యాజ్ పార్ట్ ఆఫ్ మై డైట్. ఇది వాక్యం. టోటల్ గా వాక్యం చెప్పండి. వచ్చే నెల నాటికి నా డైట్ లో భాగంగా నేను ఏడాది కాలంగా యాపిల్స్ తింటూనే ఉన్నట్లు అవుతుంది. బై నెక్స్ట్ మంత్ ఐ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్ యాపిల్స్ ఫర్ ఏ ఇయర్ యాజ్ పార్ట్ ఆఫ్ మై డైట్. డిఫరెంట్ టెన్స్. ఓకే, ఇప్పుడు మిగతా సబ్జెక్ట్స్ తో వాక్య నిర్మాణం గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు ముఖ్యమైన సబ్జెక్ట్స్ 7 ఉన్నాయి కదా. అవేమిటి? ఎస్, ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే ప్లస్ ఎనీ నేమ్, రామ, లత, రాణి లాంటి. ఓకే, మరి ఇప్పటి వరకు మనము చెప్పుకున్న ఉదాహరణ కేవలం ఐ అనేటటువంటి సబ్జెక్టుతోనే. ఎందుకంటే సబ్జెక్ట్స్ ని బట్టి వెర్బ్ తన రూపం మార్చుకుంటూ ఉంటుంది. సో మనము మిగతా సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం తీసుకున్న ఉదాహరణ వాక్యం నేను యాపిల్ తింటాను అనేది ఎలా మారుతుందో కూడా తెలుసుకోవాలి. ఈ టెన్స్ చాప్టరు అప్పుడే పరిపూర్ణం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టేబుల్ చూడండి. ఫస్ట్ రో వచ్చేసి టెన్స్ నేమ్, అంటే దీనిలో వరుసగా సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అండ్ సో ఆన్ ఇలా వరుసగా వచ్చేస్తాయి. ఓకే, సెకండ్ రో చూడండి. దీనిలో ఐ, వి, యు, దే అనేటటువంటి సబ్జెక్ట్స్ మాత్రం ఉన్నాయి. అంటే ఈ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వెర్బ్ ఒకే రకంగా రూపం మార్చుకుని తద్వారా వచ్చే వాక్య నిర్మాణాలన్నీ కూడా ఒకేలా ఉంటాయి. పనిలో పనిగా ఒక్కసారి పర్సన్స్ గుర్తు తెచ్చుకుందాం. ఓకే, ఐ, ఈ ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్. నెక్స్ట్ వచ్చిన సబ్జెక్ట్ వి, ఈ వి అనేది ఫస్ట్ పర్సనే కానీ ప్లూరల్ అన్నమాట, బహువచనం. ఓకే, తర్వాత సబ్జెక్టు యు, యు అనేది సెకండ్ పర్సన్, సింగులర్ ఇదే, ప్లూరల్ కూడా ఇదే. ఓకే, తర్వాత దే, దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్. ఓకే, ఇప్పుడు థర్డ్ రో చూడండి. హీ, షీ, ఇట్, దీనిలోనే ఎనీ అదర్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు. అంటే రామ, కృష్ణ, సీత ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్స్. సో ఈ వాక్యాలలో వచ్చే వెర్బ్స్ అన్ని కూడా ఒకే విధంగా దీనిలో వెర్బ్ రూపం మార్చుకుని వాక్య నిర్మాణాలన్నీ కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తో వీటిని పోల్చి చూసుకుందాం, సరేనా ఫ్రెండ్స్? ముందుగా ఐ, వి, యు, దే అనేటటువంటి సబ్జెక్ట్స్ తో సింపుల్ ప్రెజెంట్ చూద్దాం.
సబ్జెక్ట్ ఐతో చూసినప్పుడు ఐ ఈట్ యాన్ యాపిల్, నేను యాపిల్ తింటాను. అలాగే వీతో వి ఈట్ యాన్ యాపిల్, మేము యాపిల్ తింటాము. యు ఈట్ యాన్ యాపిల్, మీరు యాపిల్ తింటారు లేదా నీవు యాపిల్ తింటావు. దే ఈట్ యాన్ యాపిల్, వారు యాపిల్ తింటారు. ఓకే, ఇక్కడ చూసారా, గమనించారుగా, వెర్బులో ఎలాంటి మార్పు లేదు. ఇంచుమించు అన్ని వాక్య నిర్మాణాలు ఒక్కటగానే ఉన్నాయి. సరేనా? ఓకే, కమ్ టు ద నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు హీ, షీ, ఇట్ లేదా ఎనీ అదర్ సిమిలర్ నేమ్ తో సింపుల్ ప్రజెంట్ చూద్దాం. హీ ఈట్స్ యాన్ యాపిల్. గమనించారా, ఇక్కడ ఈట్ కి ఎస్ చేరింది. అంతేగాని మనం హీ ఈట్ యాన్ యాపిల్ అని రాయటల్లా. ఎందుకని? ఎప్పుడైనా సరే సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెర్బ్ కు ఎస్ గాని ఈఎస్ గాని చేరాలి. ఇది ఫండమెంటల్ రూల్. ఓకే, సో ఇక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈట్ కు ఎస్ చేరి ఈట్స్ అయింది కనుక హీ ఈట్స్ యాన్ యాపిల్ అన్నాం. అలాగే షీ, ఇట్ లేదా రామ, కృష్ణ, లత ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్సే కదా. కనుక ఆ వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది? షీ ఈట్స్ యాన్ యాపిల్, ఇట్ ఈట్స్ యాన్ యాపిల్, రామ ఈట్స్ యాన్ యాపిల్, లత ఈట్స్ యాన్ యాపిల్. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ సెట్ ఆఫ్ సబ్జెక్ట్స్ తో ప్రజెంట్ కంటిన్యూస్ చూద్దాం. ఐ ఆమ్ ఈటింగ్ అన్ యాపిల్, నేను యాపిల్ తింటున్నాను. మీకు తెలుసుగా, యామ్ అనేటటువంటి వెర్బు ఐకు మాత్రమే వస్తుంది. మిగతా సబ్జెక్ట్స్ అయిన వి, యు, దే ఈ సబ్జెక్ట్స్ కి వెర్బు ఆర్ వస్తుంది. ఓకే, సో వి ఆర్ ఈటింగ్ అన్ యాపిల్. ఇక్కడ యాన్ యాపిల్ అనేటటువంటి ఆబ్జెక్ట్ ని తీసేద్దాం, ఎందుకంటే పలకటానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఒకసారి. ఐ ఆమ్ ఈటింగ్, వి ఆర్ ఈటింగ్, యు ఆర్ ఈటింగ్, దే ఆర్ ఈటింగ్. ఓకే, ఇప్పుడు సెకండ్ సెట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయినటువంటి హీ, షీ, ఇట్, రామ, లత ఇలాంటి వాటితో ప్రజెంట్ కంటిన్యూస్ చూద్దాం. ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ కి కూడా వెర్బకు ఇంగ్ చేరుతుంది తప్ప సింపుల్ ప్రజెంట్ లో లాగా వెర్బకు ఎస్ గాని ఈఎస్ గాని చేరదు. ఓకే, ఇప్పుడు చూడండి. హీ ఈజ్ ఈటింగ్ అన్ యాపిల్, అతను యాపిల్ తింటున్నాడు. సరే, ఆబ్జెక్ట్ తీసేసి చెప్పుకుందాం. హీ ఈజ్ ఈటింగ్, షీ ఈజ్ ఈటింగ్, ఇట్ ఈజ్ ఈటింగ్, రామ ఈజ్ ఈటింగ్, లత ఈజ్ ఈటింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇస్ ఇట్ క్లియర్? గుడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చూద్దాం. దీనిలో ఫస్ట్ సెట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయినటువంటి ఐ, వి, యు, దే వీటితో వాక్య నిర్మాణం చూద్దాం. ఐ హ్యావ్ ఈటెన్ అన్ యాపిల్, నేను యాపిల్ తినేశాను. వి హ్యావ్ ఈటెన్ అన్ యాపిల్, మేము యాపిల్ తినేశాము. యు హ్యావ్ ఈటెన్ అన్ యాపిల్, దే హ్యావ్ ఈటెన్ అన్ యాపిల్, వారు యాపిల్ తినేశారు. ఓకే, ఇక్కడ గమనించారుగా, అన్ని సబ్జెక్ట్స్ కి హ్యావ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ మాత్రమే వచ్చింది. వెర్బ్ యొక్క మూడో రూపం ఈటెన్ వచ్చింది. అలాగే సెకండ్ సెట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయినటువంటి హీ, షీ, ఇట్, రామ, కృష్ణ, లత వీటితో మనం వాక్య నిర్మాణం చూద్దాం. హీ హ్యాస్ ఈటెన్ అన్ యాపిల్, అతను యాపిల్ తినేశాడు. షీ హ్యాస్ ఈటెన్ అన్ యాపిల్, ఆమె యాపిల్ తినేసింది. ఇట్ హ్యాస్ ఈటెన్ అన్ యాపిల్, రామ హ్యాస్ ఈటెన్ అన్ యాపిల్. గమనించారా, ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ కి హ్యాజ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ తో పాటు వెర్బ్ యొక్క మూడో రూపం ఈటెన్ వచ్చింది. అన్నింటికి హ్యాజ్ ఈటెన్ అని వచ్చింది. అంటే మీకు ఏమర్థమైంది? సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హ్యాజ్ వస్తుంది, మిగిలిన వాటికి హ్యావ్ వస్తుంది. ఓకే,
ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చూద్దాం. దీనిలో ఫస్ట్ సెట్ ఆఫ్ సబ్జెక్ట్స్ కి హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్, హ్యావ్ బీన్ ఈటింగ్, అన్నింటికి కూడా హ్యావ్ బీన్ ఈటింగ్ వస్తుంది. సెకండ్ సెట్ ఆఫ్ సబ్జెక్ట్స్ కి హ్యాస్ బీన్ ప్లస్ ఈట్ ప్లస్ ఇంగ్, హ్యాస్ బీన్ ఈటింగ్, అన్నింటికి కూడా హ్యాస్ బీన్ ఈటింగ్ వస్తుంది. ఒకసారి చూడండి. ఫస్ట్ సెట్ కి ఐ హావ్ బీన్ ఈటింగ్ అన్ యాపిల్, నేను కొంతకాలంగా యాపిల్ తింటూనే ఉన్నాను. వీ హ్యావ్ బీన్ ఈటింగ్ అన్ యాపిల్, మేము కొంతకాలంగా యాపిల్ తింటూనే ఉన్నాము. యూ హ్యావ్ బీన్ ఈటింగ్ అన్ యాపిల్, నీవు తింటూనే ఉన్నావు. దే హ్యావ్ బీన్ ఈటింగ్ అన్ యాపిల్, వారు తింటూనే ఉన్నారు. అలాగే సెకండ్ సెట్ గమనించినట్లయితే ఈ హ్యాస్ బీన్ ఈటింగ్ అన్ యాపిల్, అతను తింటూనే ఉన్నాడు. షీ హ్యాస్ బీన్ ఈటింగ్ అన్ యాపిల్, ఇట్ హ్యాస్ బీన్ ఈటింగ్ అన్ యాపిల్. Rama has been eating an apple. అలాగే పాస్ట్ టెన్స్ భూతకాలాన్ని చూసినట్టయితే ముందుగా సింపుల్ పాస్ట్ చూద్దాం. సింపుల్ పాస్ట్ విషయానికి వస్తే ఇది మరింత తేలిక. ఫస్ట్ సెట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయినా సెకండ్ సెట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయినా ఆ వెర్బ్ రెండో రూపం ఏట్ మాత్రమే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఏట్ అన్ యాపిల్, ఇది ఫస్ట్ సెట్ అన్నమాట. ఐ ఏట్ అన్ యాపిల్, నేను యాపిల్ తిన్నాను. వి ఏట్ అన్ యాపిల్, మేము యాపిల్ తిన్నాము. యు ఏట్ అన్ యాపిల్, దే ఏట్ అన్ యాపిల్. అలాగే సెకండ్ సెట్ గమనిస్తే he ate an apple, అంతేగాని he eats రాదు. ఓకేనా? she ate an apple, it ate an apple, Rama ate an apple. ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ కి వెర్బ్ మారదు. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం పాస్ట్ కంటిన్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ సెట్ ఆఫ్ సబ్జెక్ట్స్ లో ఐకు మాత్రమే వాజ్ ఈటింగ్ వస్తుంది, మిగతా అన్నింటికి కూడా వర్ ఈటింగ్ వస్తుంది. చూడండి, ఐ వాజ్ ఈటింగ్ అన్ యాపిల్, నేను తింటూ ఉన్నాను. వి వర్ ఈటింగ్ అన్ యాపిల్, యు వర్ ఈటింగ్ అన్ యాపిల్, దే వర్ ఈటింగ్ అన్ యాపిల్. ఓకే. సెకండ్ సెట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అన్నింటికి కూడా వెర్బ్ వాజ్ మాత్రమే వస్తుంది, ఇక్కడ ఎలాంటి తేడాలు ఉండవు. హీ వాజ్ ఈటింగ్ ఎన్ యాపిల్, షీ వాజ్ ఈటింగ్ ఎన్ యాపిల్, ఇట్ వాజ్ ఈటింగ్ ఎన్ యాపిల్, రామా వాజ్ ఈటింగ్ ఎన్ యాపిల్. ఓకే. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ చూస్తే ఫస్ట్ సెట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయినా సెకండ్ సెట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయినా అన్నింటికి కూడా హ్యాడ్ ఈటెన్, హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ ఈటెన్ మాత్రమే వస్తుంది. ఓకే. చూడండి, ఫస్ట్ సెట్ ఐ హ్యాడ్ ఈటెన్ అన్ యాపిల్, నేను అప్పటికే యాపిల్ తినేసి ఉన్నాను. వి హ్యాడ్ ఈటెన్ అన్ యాపిల్, యు హ్యాడ్ ఈటెన్, దే హ్యాడ్ ఈటెన్, అంటే మనం ఆబ్జెక్ట్ తీసేసాం అనమాట. అలా కొంచెం చదవటానికి బాగుంటుందని. అలాగే సెకండ్ సెట్ చూస్తే he had eaten, she had eaten, it had eaten, Rama had eaten. ఓకే. మరి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ విషయానికి వస్తే టూ సెట్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ కూడా హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్, హ్యాడ్ బీన్ ఈటింగ్ మాత్రమే వస్తుంది. చూడండి, ఐ హ్యాడ్ బీన్ ఈటింగ్ అన్ యాపిల్, వీ హ్యాడ్ బీన్ ఈటింగ్ అన్ యాపిల్, యూ హ్యాడ్ బీన్ ఈటింగ్ అన్ యాపిల్, దే హ్యాడ్ బీన్ ఈటింగ్. ఓకే. అలాగే సెకండ్ సెట్ చూడండి, ఈ హ్యాడ్ బీన్ ఈటింగ్, షీ హ్యాడ్ బీన్ ఈటింగ్, ఇట్ హ్యాడ్ బీన్ ఈటింగ్, రామా హ్యాడ్ బీన్ ఈటింగ్. ఓకే ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, చివరిది ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్ కాలం. ఓకే, ముందుగా సింపుల్ ఫ్యూచర్ చూసినట్లయితే దీనిలో టూ సెట్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ కూడా విల్ ప్లస్ V1 అంటే విల్ ఈట్ మాత్రమే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెట్ చూడండి, ఐ విల్ ఈట్ ఎన్ యాపిల్. నేను యాపిల్ తింటాను లేదా తినబోతాను అని అర్థం. we will eat, we will eat, they will eat. అలాగే సెకండ్ సెట్ చూడండి, he will eat, she will eat, it will eat, Rama will eat. ఓకేనా? అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్ లో కూడా టూ సెట్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ లో విల్ బి ప్లస్ V1 ప్లస్ ఇంగ్ అంటే విల్ బి ఈటింగ్ అని మాత్రమే వస్తుంది. ఒకసారి చూద్దాం. ఐ విల్ బి ఈటింగ్ ఎన్ యాపిల్, ఇది ఫస్ట్ సెట్ అన్నమాట. ఫస్ట్ సెట్ లో ఐ విల్ బి ఈటింగ్ ఎన్ యాపిల్, నేను యాపిల్ తింటూ ఉంటాను. వి విల్ బి ఈటింగ్, వి విల్ బి ఈటింగ్, దే విల్ బి ఈటింగ్. అలాగే సెకండ్ సెట్ చూస్తే హీ విల్ బి ఈటింగ్, షీ విల్ బి ఈటింగ్, ఇట్ విల్ బి ఈటింగ్, రామా విల్ బి ఈటింగ్. జస్ట్ ఇక్కడ మీరు వీటిని ప్రాక్టీస్ చేయండి. వీటి యొక్క అర్థాలు అనేవి మనం ఇంతకుముందు ఇంట్రడక్షన్ లో మొత్తం చెప్పాను కదా. ఈ టేబుల్ మీరు జస్ట్ అర్థంతో సంబంధం లేకుండా మీరు గుర్తు పెట్టుకోండి, ఏ టెన్స్ లో వాక్య నిర్మాణం ఎలా ఉంటది. ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చూద్దాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, దీనిలో కూడా టూ సెట్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ లో విల్ హ్యావ్ ప్లస్ V3 అంటే విల్ హ్యావ్ ఈటెన్ అని మాత్రమే వస్తుంది. మరి చూద్దామా? ఫస్ట్ సెట్ ఐ విల్ హ్యావ్ ఈటెన్ ఎన్ యాపిల్, నేను యాపిల్ ఈ పాటికి తినేసి ఉంటాను. వి విల్ హ్యావ్ ఈటెన్, యూ విల్ హ్యావ్ ఈటెన్, దే విల్ హ్యావ్ ఈటెన్. అలాగే సెకండ్ సెట్ he will have eaten, she will have eaten, it will have eaten, Rama will have eaten. ఇక చివరిగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. దీనిలో కూడా టూ సెట్స్ లోను విల్ హ్యావ్ బీన్ ఈటింగ్ అని మాత్రమే వస్తుంది. విల్ హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్, విల్ హ్యావ్ బీన్ ఈటింగ్. ఫస్ట్ సెట్ సెకండ్ సెట్ చూడండి, ఐ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్ ఎన్ యాపిల్, వి విల్ హ్యావ్ బీన్ ఈటింగ్ ఎన్ యాపిల్, యూ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్, దే విల్ హ్యావ్ బీన్ ఈటింగ్. అలాగే సెకండ్ సెట్ హీ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్, షీ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్, ఇట్ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్, Rama will have been eating. ఫ్రెండ్స్, మీరు గమనిస్తే సింపుల్ ప్రెజెంట్ లో మాత్రమే హీ షీట్ కి ఎస్ చేరుతుంది. అదే ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఐకి యామ్ వస్తుంది. ఈ షీట్ కి ఈజ్, వి, యు, దే కి ఆర్ వస్తాయి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో హీ షీట్ కి హ్యాజ్, మిగిలిన వాటికి హ్యావ్ వస్తాయి. మిగిలిన వాటి విషయంలో అంతగా కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే రెండు సెట్స్ లో కూడా ఒకటిగానే వెర్బ్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవడానికి నేను చెప్తున్నటువంటి విషయం అన్నమాట. ఇప్పుడు మీకు ఇక్కడ ఉపయోగించినటువంటి సహాయ క్రియలు ఎలా మారే అర్థమైందా? వీటిని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క టెన్సెస్ ని ఎలా గుర్తు పెట్టుకోవాలో చూద్దాం. సహజంగా టెన్స్ దేనికదే విడివిడిగా చూసినప్పుడు మనకు తేలికగానే అర్థమవుతుంది, కానీ ఉపయోగించే టైంలో ఒకదాని బదులుగా ఒకటి ఉపయోగిస్తాము, కొంత కన్ఫ్యూజ్ గురయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ సమస్యను మనం ఎలా అధిగమించాలో చూద్దాం. ఫ్రెండ్స్,
ఒక గీతను మరో గీతతో పోల్చినప్పుడే ఆ గీత యొక్క లక్షణం మనకి తెలుస్తుంది. ఈ రెండు గీతల్లో ఏది పెద్దది ఏది చిన్నది అని అడిగితే ఎవరైనా చెప్పగలుగుతారు. అంతేగాని ఒకే గీత ఉన్నప్పుడు ఈ గీత పెద్దదా చిన్నదా అని అడిగితే ఇలా అడగటంలో కూడా అర్థం ఉన్నది కదా. ఇది మీ యొక్క అవగాహన కోసం చెప్తున్నట్టు ఉదాహరణ, సరేనా? అలాగే టెన్సెస్ నేర్చుకునేటప్పుడు కూడా కాస్త దగ్గర లక్షణాలతో ఉన్న మరో టెన్స్ ని పోల్చుకోండి. అప్పుడు అది మీకు క్రిస్టల్ క్లియర్ గా అర్థం అవుతుంది. లేకుంటే ఒకదాని రూల్స్ మరో దానికి అప్లై చేసేటటువంటి గందరగోళంలో పడే ప్రమాదం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ ఇవన్నీ కూడా ఒకదాని ప్రక్కన ఒకటి ఉంచి ఈ మూడింటికి ఉన్నటువంటి తేడాను, అంటే వాక్య నిర్మాణంలోను అర్థంలోను ఉన్న తేడాను ఒకదానితో ఒకటి పోల్చి చూసుకుంటూ అర్థం చేసుకోండి. అలాగే మరోసారి ప్రజెంట్ పర్ఫెక్ట్ కు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి ఉన్న తేడాను పోల్చుకుంటూ అర్థం చేసుకోండి. ఇలా ప్రతిదాన్ని ఒకదానితో ఒకటి పోల్చుకుంటూ క్రాస్ చెక్ చేసుకుంటూ మీరు టెన్సెస్ నేర్చుకున్నట్లయితే మీకు ఉపయోగంలో అవి బాగా గుర్తుకు వస్తూ ఉంటాయి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ టెన్స్ కి సంబంధించినటువంటి సమగ్ర వివరణ. కాకపోతే ఈ వాక్యాలకే నెగటివ్ ఇంటరాక్టివ్ వాక్య నిర్మాణం చెప్పాల్సి ఉంది. వాటి సంగతి మనం తర్వాత చూద్దాం. ఒక్క మాట మిత్రులారా, ఈ ఎడ్యుకేషన్ ఛానల్ నిర్వహణ కాస్త కష్టతరమైనది. కంటెంట్ రెడీ చేసుకోవటం, తప్పులు లేకుండా టైప్ చేసుకోవటం, వీడియో మిక్సింగ్ ఎట్సెట్రా. మరి ఎందుకో కానీ మీరు వీడియోను లైక్, షేర్, కామెంట్ చేసే విషయంలో కాస్త ఉదాసీనంగా ఉంటున్నారు. ఈసారి అలా ఉండరని భావిస్తూ, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ లెసన్. కీప్ లెర్నింగ్ స్టెప్ బై స్టెప్. డోంట్ గివ్ అప్. You are doing great. Okay, bye.